నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అకాల వర్షాలతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి రైతులకు మేమున్నామని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, వర్ధన్నపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో తహసీల్దార్, వ్యవసాయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. స్పందన రాకపోతే రైతుల కోసం పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గోధుమల మధు, సురేష్, పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పంట నష్టాన్ని పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ప్రకటించాలి. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 25,000 చొప్పున వెంటనే రైతుకి 25,000 చొప్పున వెంటనే. భారీ తుఫాను వల్ల మన మదర్లో భారీ నష్టం ఉంది. నేను సమర్థిస్తూ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా పాడైంది సారు గోస మా గోస 4 ఎకరాలకు 2 ట్రిప్పులు వెళ్ళినాయి. చూసిన తర్వాత వరద ప్రభావిత వరంగల్ ప్రాంతాల్లో నాలాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ క్షేత్రస్థాయిలో పర్యటించి పంట, పశు సంపద, ఆస్తి, ప్రాణ నష్టం వంటి అంశాలపై పూర్తి నివేదికలు సేకరించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. శాశ్వత పరిష్కారాల దిశగా ప్రణాళికలు రూపొందించమని, సమన్వయ లోపం లేకుండా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రాణ నష్టానికి 5 లక్షలు, ఇల్లు మునిగిన వారికి 15,000 పరిహారం ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని పరిశీలించమన్నారు. అధికారులు ఫీల్డ్ విజిల్స్ చేసి ఇరిగేషన్, సివిల్ సప్లైస్, ఎంఏయుడి, అగ్రికల్చర్, నార్థన్ డిస్కామ్స్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో చాలా వరకు కొన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళు మాట్లాడి నివేదిక ఇవ్వడం జరిగింది. మోరార్లెస్ అన్ని జిల్లాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఈ సమస్యలను అన్ని దృష్టికి పెట్టుకొని ఇప్పటి వరకు లాస్ట్ 2 రోజుల నుంచి అత్యవసరమైన సేవలను అందించడం, అత్యవసరమైన పరిస్థితులను మీరు అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అదే పంచాయత్ రాజ్ కావచ్చు,
తుఫాను నష్టాలను నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదన్న నిబంధనలను రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం దెందులూరు మండలంలోని కొవ్వలిలో తుఫాను పంట నష్టాలను రైతుల సంఘ నాయకులు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాన్ అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించిందని, ప్రభుత్వం రైతులకు సహాయంగా ఉంటామని చెప్పి ఆచరణలో పంట నష్టం నమోదు ప్రక్రియలో కఠిన నిబంధనలు విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఎన్యూమరేషన్ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. దేవాలయ కౌలు రైతు కట్టా కృష్ణ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా దేవాలయ భూములపై పంటలు నష్టపోయాయని, కౌలు రద్దు చేసి పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘ నాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు. పడిపోయిన పంటకి డ్యామేజ్ రాస్తున్నారు. ఇప్పుడు ఇలా నిలబడిన పంట కూడా డ్యామేజ్ రాయట్లే. ఒకవేళ డ్యామేజ్ రాస్తే, నిజంగా పంట నష్టం రాస్తే ఇంక ఈ ధాన్యం కొనరంటాడు. ఉన్న ధాన్యం ఎవరు కొంటారు? మరి మిగతా ధాన్యం ఎవరు కొంటారు? రైతు కూడా ఇప్పుడు అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు ఏవి? ఇది పంట నష్టాలు నమోదు చేయకూడదు, పంట కూడా ఎక్కువ కొనకూడదు. మరి ఈ రకమైన ప్రభుత్వ విధానాలు ఉంటే ఇది కౌలుదారుడు ఊరు కూడా కదా. అంతేగా నా సంగతి ముందు మా నబా కట్టిన తర్వాత ఏదైనా వస్తే మీరు తీసుకుని అంటున్నారు రైతులు. కోవల గ్రామం మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి. దేవస్థానం భూమి మేము పాడినాము. వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము. దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. మాట్లాడకండి. ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి, తూర్పు వీధిలో భక్తి శ్రద్ధలతో శ్రీ గంగాణమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. జాతర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చెంటి దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు హాజరయ్యారు. శుక్రవారం ముడుపు కట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే చెంటి స్వయంగా ముడుపును ధరించి పొడంగి రోడ్డులోని శ్రీ జరుగులమ్మ తల్లి ఆలయానికి తీసుకెళ్లి వేప చెట్టుకు కట్టారు. అనంతరం శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో రాటా పాతరంతో జాతర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఐక్యతతో ఆనందంగా జాతరను నిర్వహించాలని ఎమ్మెల్యే చెంటి సూచించారు. అప్పలనాయుడు, నూర్జహాన్లు సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణలో జాతర ప్రాముఖ్యతను వివరించారు. ఈడా చైర్మన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి, స్థానిక కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అభినందనలు, ధన్యవాదాలు. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారి యొక్క సారాజ్యంలో సేమ్ టయానికి తూర్పు వీధి, అదేవిధంగా దక్షిణ వీధి రెండు చోట్ల కూడా మరి ముడుపు కట్టేటువంటి కార్యక్రమం, అమ్మవారి యొక్క జాతరకి ముడుపు కట్టే కార్యక్రమంలో అత్యధికంగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడం చాలా విశేషం. ఎందుకంటే ఈ రోజున మన ఏలూరు నగరానికి దాదాపు 150 సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయాన్ని, ఏదైతే గ్రామ దేవతగా ఉన్నటువంటి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, ఎక్కమ్మ, పోతురాజు బాబు గారి యొక్క జాతర కార్యక్రమాన్ని పౌర్ణమికులు ఏదైతే విధంగా క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో ఏలూరు నగర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, జిల్లా కోసం, నాయకుల కోసం అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని చల్లార్చడం, వారికి పూజలు చేసి మరి దాదాపు 2-3 నెలల కార్యక్రమాన్ని తీసుకుంటాం. మరి పూర్వీకులు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అట్లా ఈనాటి జాతర కార్యక్రమానికి, దక్షిణ వీధి జాతర కార్యక్రమానికి, ముడుపు కట్టే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోదరులు, గౌరవ ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణ సర్ది గారికి, గౌరవ ఏలూరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే కార్మిక వర్గ హక్కులను హరిస్తున్న నేపథ్యంలో హక్కుల రక్షణ కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరగనున్న రాష్ట్ర రాజకీయ తరగతుల మరియు జనరల్ కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించిన హక్కులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి. కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి అని అన్నారు. రాబోయే రాష్ట్ర రాజకీయ తరగతులను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకటరావు, సీనియర్ నాయకులు సోమయ్య, శ్రీనివాసరావు, రమణ, విజయలక్ష్మి నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చట్టాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికోద్యమం ఈ రాష్ట్ర రాజకీయ తరగతులు మరియు జనరల్ కౌన్సిల్ జరగబోతా ఉన్నాయి. ఏలూరు పట్టణ ప్రజానికం ఈ జనరల్ కౌన్సిల్ని జయప్రదంగా రాజకీయ తరగతులు జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మికుల మీద ప్రజానికం మీద హక్కుల హరణ జరుగుతున్న నేపథ్యంలో అన్ని సాధించుకున్న చట్టాలన్నింటినీ కాలరాస్తున్న నేపథ్యంలో హక్కుల రక్షణ కోసం చట్టాల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికోద్యమం ఉద్యమిస్తున్న నేపథ్యంలో కార్మిక వర్గాన్ని చైతన్యపరచడానికి కార్మికోద్యమ చరిత్ర అదేవిధంగా మార్క్సిజం స్వరూపరిచినటువంటి సబ్జెక్టులు కూడా ఈ సందర్భంగా పెట్టుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుండగా యావత్ ప్రజానికానికి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయండి రాజకీయ తరగతులను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టీచర్స్ కాలనీలో జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామి తిరుకల్యాణోత్సవ వేడుకలు శుక్రవారం గోపిస్వామి ఆలయంలో కండ్ల పండుగగా జరిగాయి. బెంగళూరు నుంచి తెప్పించిన పూలతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రాచారాల మధ్య మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి, కాలభైరవ నృత్యాలు, తోలుబొమ్మల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం జ్యేష్ఠాదేవి, శనీశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో అధిరోహింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కారంచెడు మండలంలోని కారంచెడు గ్రామం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందగా 5 తీవ్రంగా గాయపడ్డారు. పర్చూరు నుండి చీరాల వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను చీరాల నుండి పర్చూరు వైపు బియ్యం లోడుతో వెళ్తున్న టర్బో లారీ ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆటోలో ఉన్న చెంగమ్మ, రాఘవులు దంపతులు ఉప్పుటూరు గ్రామానికి చెందినవారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా మరొకరు చికిత్స పొందుతూ చీరాల ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. ఆటో డ్రైవర్తో సహా మరో 5 తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. सिर जाकर लग गया सामने लगा कटा
పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసు అధికారులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించే పోలీసులు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఎస్పీ పేర్కొన్నారు. వారి త్యాగాలు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆంజనేయులు, పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్తో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొని అమరవీరులకు మౌన ప్రార్థనతో నివాళులర్పించారు. వేటపాలెం మండలం కొత్తపేట నారాయణ స్కూల్లో ఫస్ట్, సెకండ్ క్లాస్ విద్యార్థుల కోసం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, సామూహిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి నిరుపమ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చిన్న వయసులోనే విద్యార్థుల్లో ధైర్యం, స్పష్టత, ఆత్మ నిబద్ధతను పెంచి భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే పౌరులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతికి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగిందని తెలిపారు. నారాయణ విద్యా సంస్థలు గత ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థుల ప్రసంగాలు, పాటలు, నృత్యాలు, ఆటలతో తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ఐఎమ్ నిరుపమ, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈరోజు మా స్కూల్ నందు ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఈ టర్మ్ 1 వరకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన TLMs అనేవి ప్రిపేర్ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది. 2 క్లాసెస్కి 2 క్లాస్ రూమ్స్ అలాట్ చేయడం జరిగిందండి. అందులో ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టైం అనేది అలాట్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్. సో ఆ టైంకి అలాంగ్ విత్ ప్రోగ్రామ్కి చైల్డ్తో పాటు పేరెంట్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం హాఫ్ అన్ అవర్ అలాట్ చేసిన రూమ్లోకి ఏవైతే TLMs ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పేరెంట్స్ ప్రెజెన్స్లో చైల్డ్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మొత్తం ఈ ప్రోగ్రామ్ 3 days జరుగుతుంది. ఈ 3 daysలో ఉన్న ప్రతి ఒక్క చైల్డ్ పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క పేరెంట్ లైవ్లో చైల్డ్ యొక్క ప్రతి పేరెంట్ లైవ్లో చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ని, వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు, ఎంతవరకు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనేది లైవ్లో చూస్తారండి పేరెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి నారాయణ విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో లాస్ట్ ఇయర్ ఓన్లీ కిడ్స్ ప్రోగ్రామ్కి స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ ఛాంప్స్ వాళ్ళకు కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. సో దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను. బాపట్ల పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో భారత్ ఏక్తా ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంలో జరిగిన ర్యాలీని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. మున్సిపల్ హై స్కూల్ నుండి టౌన్ హాల్ వరకు సాగిన ర్యాలీలో వివిధ రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని తీరును భారతం ఏక్తా కోసం స్ఫూర్తిదాయకంగా చూపించారు. ర్యాలీలో పాల్గొన్న వారు జెండాలు చేతబూంచి భారత్ మాతాకు జై నినాదాలతో హోరెత్తారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, మాజీ సైనికులు, ఇతర రాజకీయ నాయకులు ప్రసంగించారు. రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఈ భారీ ర్యాలీ భారత ఏక్తా కోసం మద్దతుగా ఉంటుందని తెలిపారు. భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మహానుభావుడు
ఆదోని పట్టణం సమీపంలో మాధవరం రోడ్డులో కూబోటా అగ్రి షోరూం ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో షోరూం డీలర్ కూబోటా ట్రాక్టర్ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ మైలేజ్ పరంగా నెంబర్ 1 ఉత్పత్తిగా డిజిటల్ వినియోగంలో అత్యుత్తమైనదంటి ట్రాక్టర్ అని పేర్కొన్నారు. రైతులు ఈ ట్రాక్టర్ యొక్క పనితీరు సామర్థ్యం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. షోరూం ప్రారంభోత్సవంలో కూబోటా సంస్థ యాజమాన్యం, సిబ్బంది మరియు ట్రాక్టర్ కొనుగోలు చేసిన రైతులు పాల్గొన్నారు. ఈ కొత్త షోరూం ద్వారా స్థానిక రైతులు ఆధునిక, అధిక సామర్థ్యం గల వ్యవసాయ పరికరాలను సులభంగా పొందగలరు. ఇక్కడికి రైతు సోదరులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ ప్రకాష్ అగ్రి సొల్యూషన్ తరఫున మరియు మా కుబోటా ట్రాక్టర్స్ వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే మా కుబోటా ట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే ఇది జపనీస్ బేస్డ్ కంపెనీ అండి. ఇది మోర్ దాన్ 100 years కంపెనీ. మనకి ఇక్కడ 2010 నుంచి మనకి ఇండియాలో కుబోటా ట్రాక్టర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ట్రాక్టర్స్ నాట్ ఓన్లీ ట్రాక్టర్స్ కాకుండా రైతులకు సంబంధించి రైస్ ట్రాన్స్ప్లాంటర్ కానించి ట్రాక్టర్స్ మరియు హార్వెస్టర్లు అన్ని విభాగాలు మరియు ఇంప్లిమెంట్స్లో కూడా మనకి రైతులకు ఉపయోగపడే కంప్లీట్ ప్యాకేజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య మనము రెగ్యులర్గా ఉండే కాంపాక్ట్ ట్రాక్టర్స్ 21, 24, 27 హెచ్పీస్తో పాటుగా లైట్ వెయిట్ సిరీసు L34 సిరీసు ప్లస్ 45లో అందుబాటులో ఉన్నాయి. అలానే ఎంఈ సిరీస్లో చూసుకుంటే కనుక ఇంతకుముందులో 45, 55 కేటగిరీలోనే మనకు ట్రాక్టర్లు ఉన్నాయి. రీసెంట్గా మనం MU4201 అని 42 HP కేటగిరీలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా న్యూ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ సహాయ సహకారాలు రైతులు ముందులా కూడా ఇలానే అందిస్తారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు కూడా మరొకసారి ప్రకాష్ అగ్రి సొల్యూషన్ వారి తరఫున మరియు కుబోటా ట్రాక్టర్స్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ ఆల్. ఆదోని పట్టణంలోని విక్టోరియాపేటలో నోవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రిబ్బన్ కట్ ద్వారా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు హాస్పిటల్ను ప్రారంభించారు. డాక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీరియాడిక్స్, ఆర్థోపెడిక్స్, లేజర్, లాపారోస్కోపిక్ సర్జరీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా ఆదోనిలో మొదటిసారిగా లేజర్ సర్జరీలు ప్రారంభమవుతున్నాయని, చిన్నపిల్లలు, క్రిటికల్ గర్భిణీలు, 32 వారాల కంటే తక్కువ గర్భకాలంలో పుట్టిన శిశువుల చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడం హాస్పిటల్ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ మా శ్రీనోవా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. మా దగ్గర జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ విభాగాలు అందుబాటులో గలవు. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో గలవు. మా దగ్గర విరిగిన ఎముకలకు ఆపరేషన్స్, డెలివరీలు, సిజేరియన్ సెక్షన్స్, వీటితో పాటుగానే లాప్రోస్కోపిక్ సర్జరీలు అండ్ ఆదోనిలో మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీలను ప్రారంభిస్తున్నాం. మా దగ్గర ముఖ్యంగా గైనిక్ క్రిటికల్ కేసెస్, గైనిక్ లేదా గర్భవతుల్లో బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అలాంటి క్రిటికల్ కేసెస్ని కూడా డీల్ చేస్తాం సార్. వాటితో పాటుగా జనరల్ మెడిసిన్ డాక్టర్ ఫుల్ టైమ్గా అవైలబుల్గా ఉండడం వల్ల విష జ్వరాలు కానీ, బీపీ, షుగర్ లాంటి సమస్యలు కానీ టైంకు ట్రీట్ చేయగలిగే వెసులుబాటు కలదు మన దగ్గర. సర్జరీ విభాగానికి వస్తే లాప్రోస్కోపీ, చిన్న కోత, తక్కువ రక్తం స్రావంతో ఇక్కడ సర్జరీ చేయబడదు. అండ్ మొట్టమొదటిసారిగా లేజర్ సర్జరీ, మొలలు కానీ, నూతి లాంటి సమస్యలు కానీ, వీటన్నిటికీ కూడా లేజర్ ద్వారా చికిత్స అందించగలుగుతుంది. ఇప్పుడు లేజర్ అంటే చాలామంది కన్నులకు వెళ్ళాల్సి ఉంటుంది, సో చాలా ఖర్చు కూడా పెట్టాల్సి ఉంటుంది. మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ అందరూ ఉపయోగించుకోగలిగే ప్రైజెస్లో లేజర్ సర్జరీలు లాంచ్ చేస్తున్నాము. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మోటారు వాహన సిబ్బంది, డ్రైవర్లు మరియు వాహన యజమానులకు సురక్షా సూచనలు ఇచ్చారు. శిశిరా దీప్తి తెలిపారు. వాహనం నడిపేటప్పుడు అన్ని పేపర్లు, ఇన్సూరెన్స్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, పాల్యూషన్ సర్టిఫికేట్ సిద్ధంగా ఉండాలి. ప్రయాణికులు ఎక్కిన వెంటనే ఎమర్జెన్సీ డోర్లు, ఫైర్ ఎమర్జెన్సీ లొకేషన్ వివరాలు తెలియజేయాలి. లాంగ్ ట్రిప్ సందర్భంగా గంటల డ్రైవ్ కోసం 2 డ్రైవర్లు ఉండాలి. డ్రైవర్ సీట్లలో ఐఎన్టీ టెక్నాలజీ అలారం ఏర్పాట్లు, కిటికీలు తిరిగే లేదా అనవసర పనిచేసే అలారం మోగుతుంది.
వాహనం సక్రమంగా ఉన్నదో, కండిషన్ తగదో ముందుగా తనిఖీ చేయడం, ప్రయాణికులకు సలహాలు ఇచ్చే బాధ్యత డ్రైవర్లదే. శిశిరా దీప్తి చెప్పారు. జాగ్రత్త, బాధ్యత, సురక్ష ప్రతి డ్రైవర్ల విధి. వాటిని అలో చేయండి అని చెప్తున్నారు. చాలామంది తెలియక ఎక్కి వచ్చి ఆ బండ్లు మేము సీజ్ చేస్తే బాధపడుతున్నారు. అందుకు మాకు చెప్పిన టీసీ కారు కూడా ముందుగానే వెహికల్స్ చెక్ చేసి వ్యాలిడ్ ఉంటేనే వాటిని అలో చేయండి అని చెప్తున్నారు లేటెస్ట్గా, అంటే కొన్ని రోజులుగా. సో బండ్లు మేము ముందుగానే పోయి ఆఫీసుల్లోనే చెక్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక బండిలో ట్రావెల్ చేయాలి, ఏం ఇష్యూ ఉండకూడదు అంటే రికార్డ్స్ పరంగా అయితే దానికి ట్యాక్స్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ప్లస్ 8 గంటల పైన డ్రైవ్ చేస్తే 2 డ్రైవర్స్ ఉండాలి. ఇది యాక్చువల్ రూల్ పొజిషన్. అండ్ ఇప్పుడు బండి విషయానికి వస్తే, బండిలో మన సేఫ్టీ మెజర్స్ ఏమేమి చెక్ చేస్తాము అంటే, ఇవి అన్నీ హై ఎండ్ వెహికల్స్ కాబట్టి బండి ఎక్కిన వెంటనే బండిలో ఎగ్స్ ఉంటే ఓపెన్, అది ఓపెన్ ఎలా అనేదాన్ని అందరి చెప్పమని చెప్తాను. ఈ మన ఆదోని బ్యాక్ మనం చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు. గుడ్ మార్నింగ్, నేను ఇన్స్పెక్టర్ ఆదోని అండి. వెంకటాచలం కాకాని గోవారెడ్డి, కాకాని పూజిత నేతృత్వంలో 100 గొగలమూడి జాతీయ రహదారి నుంచి మండల కేంద్రం వరకు సంతకాలు చేసి భవానీ కాకాని గోవర్ధన్ బోర్డు సేకరణకు ఊహించని స్పందన లభించింది. ఒత్తిడి పెంచి ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ప్రయత్నిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ముఖ్యంగా సరఫరా వినియోగానికి కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పక్షాలు ఉన్నారు, మేమందరం మీకు అండగా ఉన్నాం అనేది గుర్తించారు కాబట్టి ఈ ప్రభుత్వం అంటే అసహ్యం. జగన్ అన్నా కానీ అభిమానం. ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఉపసంహరించేంత వరకు మనం పోరాటం ఖచ్చితంగా కొనసాగి, ఎందుకంటే తరానికి వైద్యం అనేది ఎప్పుడు దూరం పడుతుంది. ప్రతి ఒక్కరికి మరొకసారి చేతులు ప్రోసెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి జరగాలి. ప్రభుత్వం కళ్ళు తప్పు ప్రభుత్వ కాలేజీలు కానీ బయట ఈరోజు వాటికి కాకినాడ జిల్లా పట్టణంలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రోడ్ వైఎస్ఆర్ యానాదులు ప్రాంతాలను సిపిఐ బృందం బుధవారం పరిశీలించింది. సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ప్రకారం డ్రైనేజీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సమర్థవంతంగా పనిచేయలేకపోవడం, రోడ్లు నీటంలో మునిగిపోవడం ప్రధాన సమస్య. భాష్యం స్కూల్లో సమీపంలో పనులు చేయకపోవడంతో రాకపోకలు నిలిచిపోవడం, ఇళ్లలో నీరు మునిగిపోవడం స్థానికులకు ఇబ్బంది పెడుతోంది. ఆయన మున్సిపల్ రెవెన్యూ అధికారులను పరిశీలన చేయమని, నీట మునిగిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజాల నాగేశ్వరరావు, కె బొజ్జ రుద్రయ్య, దాలిపర్తి వెంకటరమణ, చెరుకూరి గణపతి, మర్రి కప్పగానే ఏమీ లేదండి.
మాకు గుండెకెళ్ళి ఎలా మీరు వర్షం మా పని చూపండి, ఎవరు రాదు చూడరు. ఓట్లు అమ్మ వేసేయండి అమ్మ మీకు ఎన్నో అంత ఎంతో భయం చేశారండి, చేయరండి. ఓటు వేసినంత వరకు ఇవి అప్డేట్స్.